దిస్ ఈస్ ఆల్వేస్ ద స్టోరీ. ఇలాగ వచ్చిన తర్వాత స్కూలుకు అండి అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కలిని మూపై అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మకటి. దిస్ ఇస్ ఏ డే ఇన్ మై లైఫ్ వీడియో. చాలా డేస్ తర్వాత ఒక పీస్ఫుల్ కంప్లీట్లీ వాయిస్ ఓవర్ లాగా చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాలి. చాలా మంది రెగ్యులర్ గా నన్ను అడిగే ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలనుకున్నాను. అదే హౌ ఐ మేనేజ్. నేను ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నాను. ఇంట్లో ఒక 3 year కిడ్ని పెట్టుకుని ఇద్దరం వర్కింగ్. ఎస్పెషల్లీ నాకైతే డే అండ్ నైట్ తో సంబంధం లేకుండా ఒక వర్కింగ్ అవర్స్ రోజుకి ఇన్ని గంటలు అని లేకుండా ఉండే ఈ ఫీల్డ్ లో ఇవన్నీ వర్క్ ఎలా చేస్తున్నాం, అశ్విని ఎలా చూసుకుంటున్నాం, వెకేషన్స్ కి ఎలా వెళ్తున్నాం, ఫ్రెండ్స్ అందరితో తిరగడాలు. జనరల్ గా మీరు నా ఫీల్డ్ లో ఇన్స్టాగ్రామ్ లో మీరు నన్ను ఫాలో అయితే ఫాలో అవ్వండి, లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. వాటిలో చూసి అన్ని ఎలా మేనేజ్ చేస్తున్నాం అనేది ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్. దీనికి ఆన్సర్ అంటే ఆల్మోస్ట్ సంవత్సరం 2 నెలలుగా అడుగుతున్నారు. డిఫరెంట్ స్టేజ్లలో డిఫరెంట్ ఆన్సర్ ఉంది. అవన్నీ చెప్తాను. ఎస్పెషల్లీ ఇప్పుడు ఎలా జరుగుతుందో కూడా చెప్తాను. సో యాజ్ యూ కెన్ సీ, మార్నింగ్ లేవగానే ఫస్ట్ థింగ్ ఇప్పుడు కశ్వి అయితే డే కేర్ కి వెళ్తుంది. తనని డే కేర్ కి పంపడానికి నేను ప్రెప్ చేస్తున్నాను అనమాట. సమ్ డేస్ కార్తిక్ ఆఫీస్ కి వెళ్ళాడు, ఇంట్లో ఉంటాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాడు. సమ్ డేస్ ఆఫీస్ కి వెళ్తాడు. ఇవాళ తన ఆఫీస్ కి వెళ్ళిన డే, అందుకని నేను ఒక్కదాన్నే అన్ని సెట్ చేసి పంపిస్తున్నాను. ఆరెల్స్ ఇద్దరం చేసి పంపిస్తాం. ఆరెల్స్ కార్తికే మార్నింగ్ నాకు నైట్ చాలా లేట్ అయిందో ఫర్ వాట్ ఎవర్ రీజన్ అనుకుంటే తను ఒక్కడైనా లేచి తను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే అన్ని ప్రెప్ చేసి పంపిస్తాడు అనమాట. ఇవాళ కార్తిక్ ఆఫీస్ కి వెళ్ళాడు. సో నేను అశ్విని స్కూల్ కి పంపిస్తున్నా. తనకి బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నా. బ్రేక్ఫాస్ట్ ఇంట్లో తిని వెళ్తే బ్రేక్ఫాస్ట్ బాక్స్ ఉండదు, అక్కడికి వెళ్తే పంపిస్తాను. స్టిల్ తను బ్రేక్ఫాస్ట్ హెవీగా ప్రిఫర్ చేసే పర్సన్ కాదు. వెరీ ఫ్యూ ఫుడ్ ఆప్షన్స్, చాలా లిమిటెడ్ గా తింటది. సో అందుకనే తనకి బ్రేక్ఫాస్ట్ కి ఆమ్లెట్, లంచ్ కి ఉప్మా అండ్ స్నాక్స్ లో ఫ్రూట్స్ అండ్ అదర్ స్నాక్స్ పెట్టేస్తున్నాను. Before starting my day, I came here to take this. Mom brain is a thing and I know I need to do something about it. That's when I came across MH01 brain and focus formula. So basically this is a simple 2 capsules a day brain and focus formula. It is subtle, stimulant free and effortlessly fits into my routine. This helps with focus, alertness and everyday stress. So once I started taking this, I started noticing I feel more clear, less scattered and no jitter, no crash. Even the packaging, it's clean and premium. So if you are someone who wants to do something about the focus, you get deviated easily, you forget things easily, you are so distracted and you feel so scattered, so you need to do something about it, and I would suggest MH01 a try. And you can even take the subscription so they can ship directly to your doorstep. And if you use link in my description or even scan the QR code on the screen, you will get 25% discount on your first order and also free shipping for your first month for US customers. Once again, thanks to MH01 for sponsoring today's video. కమింగ్ టు అశ్విని ఎలా హ్యాండిల్ చేస్తున్నాను, ఇవన్నీ ఎలా అవుతున్నాయి అంటే, ముందు టఫ్ ఉండేది. చిన్నప్పుడు ఇంకా న్యూ బార్న్ టైంలో కొన్ని డేస్ దాకా హెల్ప్ ఉండేది. తర్వాత నేను ఇండియాకి వచ్చాను, ఇండియాలో ఒక్కదాన్ని చూసుకున్నాను. తర్వాత మళ్ళీ యూఎస్ కి వచ్చాను, తర్వాత కొన్ని డేస్ ఇక్కడ ఉన్నా, మళ్ళీ ఇండియాకి వచ్చాను. సో అంటిల్ దిస్ ఇయర్ ఇండియాలో ఉన్నా ఇక్కడ ఉన్నా సరే ఇట్ వాస్ టఫ్. ఎస్పెషల్ గా ఆ హెల్ప్ మచ్ లేకపోవడం, లేదా ఇండియాలో నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడైనా సరే బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్ వెరీ బ్యాడ్ టైమింగ్స్ లలో పడుకోవడం, చాలా నిద్ర ఉండకుండా ఉండేది. ఎస్పెషల్ ఇండియాలో ఉన్నప్పుడు ఒక్కదాన్నే నేను అక్కడ ఉండి వర్క్ చేస్తూ ఇవన్నీ చేసినప్పుడు నైట్ షూటింగ్ కి గానీ వాయిస్ ఓవర్ లకు గానీ ఆప్షన్ ఉండేది. బికాస్ డే టైమ్ అంతా మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఫుల్ నాయిస్ ఉండేది. సో డే టైమ్ లో షూటింగ్ అనే ఆప్షన్ అసలు ఇంకా లేదు. అంటే వ్లాగ్ షూట్ చేస్తే దట్స్ ఎ డిఫరెంట్ సినారియో, బట్ ఒక బ్రాండింగ్, ఒక వ్లాగ్ కి వాయిస్ ఓవర్ డే టైమ్ లో ఇవ్వలేము. సో నైట్ టైమే ఉండాల్సి వచ్చేది. అట్లా చాలా కష్టమైంది, చాలా నిద్ర డిస్టర్బ్ అయింది. ఐ థింక్ హెల్త్ కూడా దానివల్ల ఇంపాక్ట్ అవుతుంది అనేది అయితే అర్థమైంది. తిరిగి యూఎస్కి వచ్చాక థింగ్స్ కొద్దిగా మారినాయి. అదేంటో కశ్మీర్ స్కూల్లో డ్రాప్ చేసి వచ్చి చెప్తాను. కశ్మీర్ స్కూల్ పక్కనే 5 minutes. సో ఇవాళ నేను వెళ్ళి డ్రాప్ చేస్తున్నా. కార్తిక్ ఉంటే కార్తిక్ నేను కలిసి వెళ్తాం. అట్లా దిస్ ఈస్ ఆల్వేస్ ద స్టోరీ. ఇలాగ వచ్చిన తర్వాత స్కూలుకు అయ్యో పడిపోయిందా? గాలి వచ్చి పడిపోయింది బేటా.
అండ్ డ్రాప్ చేసి వచ్చేటప్పుడు ఆ 5-10 minutes అయినా సరే నాకు నచ్చిన పాట పెట్టుకొని వినుకుంటూ వస్తానన్నమాట. ఆ 5 minutes అయినా సరే మంచి మూడ్ చేంజ్ చేస్తుంది అండ్ ఒక మంచి ఎనర్జీ ఇస్తుంది అనిపిస్తుంది నాకైతే. సో అట్లా నేను తిరిగి ఇంటికి వచ్చేసాను. అండ్ ఈసారి ఆల్మోస్ట్ సమ్మర్ మిస్ అయ్యానని అనిపించింది. అగైన్ దట్ ఈస్ కశ్వి స్కూల్కి వెళ్ళక ముందు నేను US లో వచ్చాక ఎలా మేనేజ్ చేసాము అంటే, కార్తిక్ అయితే ఖచ్చితంగా తనకి 9 to 5 తన జాబ్ అనేది ఉండేది. సో ఆ టైంలో తను ఎర్లీగా కొద్దిగా 9 కాకుండా లిటరల్లీ హీ యూస్ టు గో బై 6 వెళ్ళేవాడు, 3 వరకు వచ్చేసేవాడు అనమాట. సో ఆ 3 వరకు నేను చూసుకునేదాన్ని. కార్తిక్ 3కి వచ్చేసాక కొద్దిగా హ్యాండ్ ఓవర్ చేసి వేరే పనులు చేసుకొని ఈవినింగ్ నేను చేసుకోవాలని ట్రై చేసేదాన్ని. బట్ అగైన్ ఈవినింగ్స్ అయినా సరే దట్ ఈస్ వెన్ ఆఫీస్ 11 అయిపోయి పిల్లల్ని తీసుకొని వాకింగ్కి వెళ్ళడము అట్లా. బట్ మా ఇద్దరమే మేనేజ్ చేయడం వల్ల తను ఆఫీస్ వెళ్ళేసి వచ్చి తనని వాకింగ్ కశ్విని బయటకో తీసుకెళ్ళడము, లేదా అందరం కలిసి వెళ్దాం అంటే బయటకు వెళ్ళేది. కానీ నా వర్క్ అయితే నేను పోస్ట్ 3 తర్వాత పోస్ట్ 5 తర్వాత చెప్పాలంటే చేసుకునేదాన్ని అనమాట. ఈవినింగ్స్ ఆల్మోస్ట్ ఇక్కడ అందరూ ఐటీ జాబులు చేస్తూ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబులు చేసినా 9 to 5 అయిపోవడం, ఈవినింగ్ ఫ్రీ ఉంటారు కాబట్టి ఫ్రెండ్స్ కలవడము, రావడము, వాకింగ్, గ్రాసరీస్ అలా ఉండేది. సో అలా కూడా కపుల్ ఆఫ్ అవర్స్ డే టైంలో ఎక్కడో ఒక దగ్గర వర్క్ టైం దొరికేది, కానీ మళ్ళీ అగైన్ నైట్ టైమే చేసుకోవాల్సి వచ్చేది. ఇండియాతో కంపేర్ చేస్తే బెటర్, బట్ స్టిల్ ఎప్పుడైనా వర్క్ ఎక్కువ ఉందంటే 3-4 వరకైనా లేచి ఉండేదాన్ని. మార్నింగ్ ఇద్దరం లిటిల్ బిట్ లేట్ గా లేచేవాళ్ళం. అలా అయితే కశ్వి స్కూల్కి వెళ్ళక ముందు వరకు మేనేజ్ చేసినాం. బట్ ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఈ కపుల్ ఆఫ్ అవర్స్ ఆఫ్ టైంని ఎవ్రీ సెకండ్ యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము. సో ఇప్పుడైతే తనని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చి బ్రేక్ఫాస్ట్ ప్రిప్ చేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఐ వర్క్అవుట్ లైఫ్ స్టైల్లో ఒక పార్ట్ లాగా చేసేసుకోవాలి వర్కింగ్ అవుట్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అన్నదైతే ఇద్దరి మైండ్ సెట్ లో ఉంది. అందుకనే ఐ గెట్ దిస్ 20 minutes ఐదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్. ఎప్పుడో ఒకసారి వర్క్అవుట్ చేయడానికి కుదరకపోతే ఇట్స్ ఫైన్, బట్ వాకింగ్ చేయడానికో ఫిజికల్ గా యాక్టివ్ ఉండడానికో ఆర్ తిన్నాకైనా వాకింగ్ చేసేయడానికి కాసేపు ఒక 20 minutes 15 minutes పోస్ట్ మీల్ వాక్ అన్న చేయడానికి ట్రై చేస్తాము. సో ఆల్ దిస్ ఐ ఆమ్ అగైన్ నా ఇయర్స్ గా ఫాలో అవుతుంది ఈజ్ ఫిట్ మామ్. వాళ్ళ వల్లే ఇలాంటి మైండ్ సెట్ అయితే మారిందనమాట. ఇక్కడ కాకపోతే ఇక్కడ, ఇక్కడ కాకపోతే ఇక్కడ అన్న ప్రియారిటైజ్ అనేది చేసుకోవడం ఎలా అన్నది వాళ్ళ ద్వారా చాలా తెలిసి వచ్చింది. అండ్ దే విల్ బీ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్ స్టైల్ అండ్ ఎవ్రీడే పుష్ కి. కానీ సో మీలో ఎవరైనా ఇలాగా మీ లైఫ్ స్టైల్ చేంజెస్ కోసం, ఒక మైండ్ సెట్ చేంజ్ కోసం ఆర్ మీకు ఒక మీల్ ప్రిప్ చేసుకోవాలి అంటే ఎలాంటి బ్యాలెన్స్డ్ మీల్స్ తినాలి అన్న నాలెడ్జ్, ఫుడ్, వర్కౌట్, లైఫ్ స్టైల్ అలాంటి నాలెడ్జ్ అయినా సరే దే పోస్ట్ ఆల్ దిస్ కంటెంట్ రిలేటెడ్ టు దిస్ ఇన్ దర్ పేజ్. అండ్ ఆల్సో మీ జాయిన్ అయ్యి ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్, వెయిట్ లాస్ అనుకున్నా కూడా యూ కెన్ జాయిన్. వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను కావాలని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలా వర్కౌట్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి దీస్ డేస్ నేను ఇంట్లో నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా సరే కొద్దిగా పుట్ టుగెదర్ ఉండాలి. కొద్దిగా టుగెదర్ అంటే మేకప్ వేసేసుకొని అట్లా కాదు, స్నానం చేసి కొద్దిగా బెటర్ డ్రెస్, టీ షర్ట్, పైంట్, జస్ట్ నైట్ డ్రెస్లు, పీజెస్ కాకుండా కొద్దిగా బెటర్ అవుట్ఫిట్ వేసుకొని, కమ్మలు పెట్టుకొని, దువ్వుకొని అలా చేస్తే ఒక డే స్టార్ట్ అన్న ఫీలింగ్ ఉంటుంది అనేసి ఐఎమ్ ట్రైంగ్ మై బెస్ట్ టు డూ ఇట్ లైక్ దాట్. అండ్ దాని తర్వాత వచ్చి వర్క్ చేసుకుంటున్నా. ఐటీ జాబ్ చేయట్లేదు ఈ ఫీల్డ్ అన్నట్టే, కానీ చాలా సేపు స్టిల్ నేను సిస్టమ్ మీద వర్క్ చేయాల్సింది ఉంటుంది. అది ఈమెయిల్స్ కానివ్వండి, స్క్రిప్ట్స్ కానివ్వండి, డిస్కషన్స్, రీసెర్చ్, కొత్త ఐడియాస్ అట్లా, లేదా డేటా ట్రాన్స్ఫర్స్, అప్లోడింగ్, స్కెడ్యూలింగ్, ఇవన్నీ దీంతో పాటు ఈక్వల్ గా ఫోన్ లో కూడా చేయాల్సినవి ఉంటాయి. లైక్ ఈవెన్ డిఎం స్క్రిప్ట్ ప్లేస్ కూడా అలాంటి. కానీ ఫోన్ లో దేర్ ఆర్ ఫ్యూ థింగ్ ఫోన్ లో స్టిల్ చేయాలి. బట్ ఫోన్ కంటే సిస్టమే బెటర్. బట్ స్టిల్ ఫోన్లలో కొన్ని చేయాల్సినవి ఉంటాయి. ఐ హ్యాడ్ టు చేంజ్, ఐ హ్యాడ్ టు షూట్. నౌ ఐ హ్యావ్ 2 more calls. అండ్ ఇదే టైంలోనే నేను ఇండియా టైమింగ్ లో ఉన్న వాళ్ళతోని ఎలాంటి డిస్కషన్స్, ఏవైనా కాల్స్ అవునున్నా కూడా ఇప్పుడే ఈ టైంలోనే చేస్తాను అనమాట. బట్ ఎంతైనా డే టైంలో చేయడం ఈజ్ వెరీ 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 గుడ్ కంపేర్ టు నైట్ టైమ్స్. ఓ డే అంతా టైర్డ్ గా ఉండి నైట్ వచ్చి మళ్ళీ ఆలోచించాలంటే మైండ్ పనిచేయదు. షూట్ చేసే ఇంట్రెస్ట్, షూట్ చేయాలన్నా అది రాదన్నమాట. బట్ వెన్ వీ డోంట్ హ్యావ్ టైం అట్లా చేసేదాన్ని. వి మేనేజ్, వి డిడ్ ఇట్. బట్ ఇప్పుడైతే తను స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన ఈ 1.5 months లో ఐ ఫీల్ సో మచ్ బెటర్. డే టైంలో వర్క్ చేసుకోవడం, షూట్ చేయొచ్చు, థింక్ చేయొచ్చు ఫ్రెష్గా, అవన్నీ కూడా. ఇలా
తను లేని ఈ కాస్త టైంలో వర్క్ అంతా చేసేసుకొని యాజ్ ఐ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ లిటిల్ బిట్ లేట్ అయింది కాబట్టి లంచ్ ప్రెప్ చేసేసుకున్నా. లంచ్ లో అగైన్ ఐ ట్రై టు ఈట్ బ్యాలెన్స్డ్ మీల్స్ ఆర్ అట్లీస్ట్ హై ప్రోటీన్, ఎవ్రీ మీల్ లో ప్రోటీన్ ఉండేలాగా తీసుకుంటాను, లో కార్బ్స్ లాగా. అండ్ దిస్ ఈస్ ద ఓన్లీ టైం, మీరు బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా చూసుంటారు, ఐ వాచ్ సంథింగ్, ఏదో ఒకటి. దిస్ 15-20 minutes ఆఫ్ టైమ్ ఈజ్ మై టైం అని కూడా అనలేను, బట్ స్టిల్ మై టైం. ఏదైనా చూస్తాను నచ్చింది అని అంటే ఈ టైంలో చూస్తాను అనమాట. తర్వాత వన్స్ లంచ్ అయ్యాక కశ్విని కార్తిక్ పిక్ చేసుకొని వచ్చాడు యాక్చువల్లీ. సో సమ్ టైమ్స్ నేను పిక్ చేసుకొని వస్తాను. వచ్చేటప్పుడు గ్రాసరీస్ కూడా తీసుకొచ్చాడు, అవన్నీ సర్దేశాను. అండ్ వన్స్ ఇది అయ్యాక ఈ తర్వాత మోస్ట్లీ ఫ్యామిలీ టైము ఆర్ తనని పక్కన పెట్టుకొని కూడా చేయగలిగే ఇలాంటి పనులు చేసేలాగానో పెట్టుకుంటాను అన్నట్టు. ఇప్పుడు ఏదైనా షూట్స్ లో తన పక్కన ఉన్నా పర్లేదు, అంటే వాయిస్ ఓవర్ అవసరం లేదు, డ్రెస్ వేసుకొని తయారీ చేసే షూట్ కి ఐ థింక్ స్టిల్ తన పక్కనే ఉన్నా చేసుకోవచ్చు. బట్టలు మత్త పెట్టాలి, ఇల్లు సర్దాలి, ఏదన్నా లాండ్రీ చేయాలి, ఇంట్లో పనులు చేయాలి, అలాంటివి బయటకి వెళ్ళి గ్రాసరీస్ తనని ఇంక్లూడ్ చేస్తూ మేము చేస్తాను అన్నమాట. You want cheese? Why? ఇప్పుడు చీజ్ నార్మల్గా మాట్లాడు. ట్రాష్ లో పడేసి హెల్ప్ అమ్మా. పుట్ ఇట్ ఇన్ ట్రాష్. ఇదిగో ఇంకొకటి, దేర్ ఇస్ వన్ మోర్. పుట్ ఇట్ ఇన్ ట్రాష్. ఏం కూడాలి కశ్వి? సోరకాయ ఉంటుందమ్మా. ఎత్తగా నీకు ట్రాష్ లో పెట్టి ఫస్ట్ లెట్స్ క్లీన్ అప్, దెన్ చీజ్. ఓకే, ఈ ఆయిల్ అక్కడ పెట్టేసి మంచి పట్టుకు, హోల్డ్ ఇట్ టైట్. అక్కడ ఆయిల్ ఎక్కడ ఉంది? అక్కడ ఉంది చూడు. క్లోజ్ ద డోర్. అలా అమ్మ నాన్నకి, బేబీకి. ఒకళ్ళు ఉన్నారు మా ఇంట్లో, ఒక బేబీ ఉంది, ఆ బేబీకి కాదు ఇంకొక బేబీ ఉంది మా ఇంట్లో. కాదు, Kashvi Ponnam baby. సో యా, దట్స్ హౌ వీఆర్ మేనేజింగ్. వీ డిడ్ మేనేజ్. ఏదో బ్రీఫ్గా మీద కొన్ని పాయింట్లు చెప్పాను, మీద చూపించాను. దెర్ ఆర్ స్టిల్ మెనీ వేస్, మెనీ బెటర్ వేస్, మెనీ అదర్ పీపుల్ డూ ఇట్, బట్ దిస్ ఇస్ హౌ వీఆర్ డూయింగ్ ఇట్. స్టిల్ పాయింట్ టు పాయింట్ టిప్స్ లాగానో కాకుండా ఆయన బ్రీఫ్గా చెప్పాలి అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఒకరొకరం సపోర్ట్ చేసుకోవడం, టైం మేనేజింగ్, మల్టీ టాస్కింగ్, ప్రియారిటైజింగ్. కశ్విని కొన్నిట్లలో ఇన్వాల్వ్ చేసి దాంట్లో తను చేయడం, తను చూసుకున్నప్పుడు నేను వర్క్ చేసుకోవడం, నేను చూసుకున్నప్పుడు తను వర్క్ చేసుకోవడం, అండ్ కొన్ని సాక్రిఫైసెస్, కొన్ని అడ్జస్ట్మెంట్స్, నిద్ర పోగొట్టుకోవడం, అలా మేము చేస్తున్నాం. బట్ ఇప్పుడు కశ్వి స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే మచ్ బెటర్ ఉంది. తనకి నలుగురిని కలవడం, స్కూల్లో డిఫరెంట్ యాక్టివిటీస్ చేసి రావడం, తనకి కూడా 4 గోడల మధ్యలో ఉన్నట్టుగా లేదు. కాబట్టి ఈ ఏజ్ లో ఏజ్ అనేది వన్ బిగ్ ఫ్యాక్టర్. ఈ ఏజ్ కి వచ్చింది కాబట్టి తను ఎంజాయ్ చేస్తుంది, కాబట్టి తను డే కేర్ ఎంజాయ్ చేస్తుంది, కాబట్టి నేను తనని పంపించి ఇక్కడ హ్యాపీగా తృప్తిగా పని చేసుకోగలుగుతున్నా. సో దట్ ఈస్ ఎ వెరీ బిగ్ ఫ్యాక్టర్ ఆఫ్ హౌ వీఆర్ మేనేజింగ్ అన్న విషయంలో మాత్రం. అండ్ తన స్కూల్కి వెళ్ళేసి వచ్చాకనైతే ఇవాళ మేము వాక్కి వెళ్ళాం బయటికి. ఫాల్ కలర్స్ ఎక్కడైనా ఉంటే ఫోటో దిగుదామని అయితే బయటకి వెళ్ళాం. మన ఇంటి ఆల్మోస్ట్ కలర్ పోయింది, ఎదురుగాలికి పోయింది. ఒక్కటన్నా తీయాలి ఫోటో. ఆమెను కశ్వి జాన్సన్ పార్క్ వచ్చి, ఇదంతా జాన్సన్ పార్క్ దిగి వాకింగ్ చేద్దామా? ఫస్ట్ మనం యానిమల్స్ కాడ చూద్దాం. అసలు ఇయర్ అవుతుంది, ఇయర్ అయిందారా? ఏంటో రాకనా? ఏడాది ఇయర్ వచ్చినాం ఒకసారి. నువ్వు రాలేవు, నేను వచ్చిన. But if I lay down and I play dead and I stay dead, maybe you'll get sick of being the monster out of my head, under my bed. Think you're something out of my nightmares, standing right there. But if I lay down and I play dead and I stay dead, then will you get bored of killing me? Silhouettes of you are like a taunt. Never really know just what you want. With you I don't ever feel calm. I can feel the sweat inside my palm. పార్క్ కాదు, జాన్సన్ పార్క్. ఇదమ్మా జాన్సన్ పార్క్. ఇది ఏంటిది? ఇది కసి ఎక్కడికి వచ్చినాం? జాన్సన్ పార్క్. ఎవరు లేరు, ఎండ మొదట్లో ఉండే. మనము సమ్మర్లో రావాల్సింది, వింటర్లో వచ్చి ఎవరు లేరు అని అంటున్నాం మనం. ఎక్కడికి పోదాం? ఈ ఒక్క చెట్టు కొద్దిగా ఫాల్ కలర్ ఫీల్ ఉంది.
ఉంటే దిగినాం చల్లగా ఉందనేసి. అక్కడ నుండి గ్రాసరీస్ కావాలి, కాసేపు వాక్కి వెళ్ళినట్టు ఉంటుంది అని కాస్కో షాపింగ్ వెళ్ళాం. హాలిడే సీజన్ కాబట్టి అంత హాలిడే రిలేటెడ్ వచ్చినాయి. నేనే పువ్వులు పువ్వులు కావి రోజు వేసాను, ఏం చేసుకుంటావు ఫ్లవర్స్ ని? తింటావా? నీకు అమ్మకి ఏం చేస్తావు? తింటారా ఇద్దరు? కర్రీ చేయనా? కరెక్ట్ చెప్పు, ఏం చెప్పాలనుకున్నావు? ఏంటి మళ్ళీ లాలి లాలి జోక్ ఆమెకే వెళ్ళాలి. జోక్ ఏందో క్రాక్ ఇట్ అవుట్. ఇట్లాంటి జోకులు అర్థం కాకపోతే ఫీల్ అనిపిస్తుంది. అరే ఆమె ఏదో చెప్పాలంటే ట్రై చేస్తుండే బిడ్డ. ఇంట్లో ఒక ఫంక్షన్ చేసేది ఉంటే రస్మలై స్వీట్, మైసూర్ పాక్ కూర కొనుక్కోవచ్చా? కూర కొనుక్కోవచ్చు. ఈడనే స్టార్టర్స్ కొనొచ్చు, సమోసాలు. ఆగు ఇక చూపిస్తా. ఈడనే చపాతీలు కొనొచ్చు, పరోటాలు. ఈడనే దోశ పిండి కొనొచ్చు, కిచిడి కావచ్చు. ఇది కాన్సెప్ట్. అక్కడే బాంబులు కొనొచ్చు. అండ్ ఆల్సో ఈ కాస్కోలో ఇట్స్ అన్ ఇండియన్ కాస్కో అయిపోయింది. ఇంట్లో ఏదైనా పార్టీ చేసుకోవాలి అంటే ఫ్రమ్ స్టార్టర్స్ టిల్ డెజర్ట్స్ లాగా అన్ని ఇక్కడే దొరికేలా ఉన్నట్టు. అలానైతే గ్రోసరీ షాపింగ్ చేసి ఇంటికి వచ్చినాం. అండ్ దట్స్ హౌ వీఆర్ మేనేజింగ్. అండ్ దట్ వాజ్ అవర్ డే. అండ్ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోకి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.